Hello dear students, welcome back. So today we are going to teach blood relation concept from reasoning. It's a very important topic for all kinds of competitive exam. So just like bankings, SSC, RRB and groups and civils, very important topic. At least 2 or 3 questions should be asking in the competitive exams, right? So first one, let us focus on the relations. First one, so how can you say, let's focus on the relations. Spouse. Spouse means wife or husband. Wife or husband. Spouse nothing but wife or husband. Okay guys. Next one. Offspring. In blood relation, offspring means children. A person's children is called offspring. I have a one offspring, that means I have a one daughter or son. So offspring means what? Children. Spouse means wife or husband. She is my spouse, that means he is my wife. He is my spouse, he is a husband. Just like that. Spouse nothing but wife or husband, offspring, children. And spinster. Spinsters nothing but unmarried woman is said to be spinster. So unmarried woman. Unmarried woman said to be spinster. Spinster means so unmarried woman. So unmarried men said to be bachelor. Bachelor means unmarried men. Unmarried man said to be bachelor. So spinster unmarried woman. So చాలా మంది ఏంటంటే బ్యాచిలర్ అంటే అన్మ్యారీడ్ మెన్ అని చాలామంది తెలుసు. స్పిన్స్టర్ అనేది చాలామందికి తెలియదు. స్పిన్స్టర్ స్టాండ్స్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్. ఓకే గైస్, సో దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్లడ్ రిలేషన్. ఓకే గైస్, ఇంకా చాలా ఉంటాయి, నేను ఒకటి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. లెట్ దెమ్ ఫోకస్ ఆన్ ఇట్. ఓకే గైస్, సో అగైన్ నెక్స్ట్ వన్, nephew. How can you say nephew? Nephew. So nephew, how can you say nephew? The son of brother or sister. So brother or sister son is said to be brother or sister. Sister's son said to be nephew. So దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి. Nephew, how can you say nephew? Brother or sister son. So for example, I have a sister. Sister son nephew. Nephew అంటే తెలుగులో మేనల్లుడు అంటారు. ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉన్నారు అనుకోండి, నా సిస్టర్కి సన్ ఉంటే వాడు నాకు ఏమవుతారంటే నెఫ్యూ అవుతారు. నెఫ్యూ మేనల్లుడు. సపోజ్ నాకు బ్రదర్ ఉన్నారనుకోండి, బ్రదర్కి సన్ ఉన్నారనుకోండి, నార్మల్గా మై బ్రదర్ సన్ నాకు సన్ వర్స్ అవుతారు, బట్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ నెఫ్యూ అనే కాల్ చేయాలి మీరు. సో హౌ కెన్ యూ సే నెఫ్యూ? బ్రదర్ ఆర్ సిస్టర్ సన్ అంటే ఓన్ బ్రదర్ ఆర్ ఓన్ సిస్టర్ సన్ సెట్ టు బి నెఫ్యూ. ఓకే గైస్, నెక్స్ట్ నీస్. హౌ కెన్ యూ సే నీస్? సేమ్, బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్. Brother or sister's daughter is said to be niece. How can you say niece? Brother or sister's daughter. సో నాకు ఒక సిస్టర్ ఉన్నారనుకోండి, సిస్టర్స్ డాటర్ ఉంటే నాకు ఏమవుతారంటే నీస్ అవుతారు, మేన కోడలు. అదే బ్రదర్స్ డాటర్ అనుకోండి, డాటర్ వర్సే అవుతారు, బట్ ఇంగ్లీష్లో నీస్ అనాలి. అంటే నీస్ అంటే మీకు ఒక 2 ఐడియాస్ రావాలి. మేన కోడలు వరుస, అగైన్ కూతురు వరుస. కూతురు వరుసను కూడా నీస్ అంటారు. సో నెఫ్యూ అంటే కొడుకు వరుస లేదా మేనల్లుడు వరుస, దట్ ఈస్ కాల్డ్ నెఫ్యూ. ఓకే గైస్, సో నెక్స్ట్ వన్, కజిన్. హౌ కెన్ యూ సే కజిన్? కజిన్, ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఆంట్ ఆర్ అంకుల్. సో ఆఫ్ స్ప్రింగ్ మీన్స్ చిల్డ్రన్. చిల్డ్రన్స్ ఆఫ్ ఆంట్ ఆర్ అంకుల్. ఆంట్ ఆర్ అంకుల్. అంకుల్, చాలామంది ఆంటీ అని పిలుస్తారు. ఆంటీ ఈజ్ నాట్ ఏ వర్డ్, ఇట్స్ అ స్పోకెన్ ఇంగ్లీష్ వర్డ్. ఆంట్ అనే రెస్పెక్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా ప్రౌడ్గా మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పిలవాలంటే ఆంటీ కంటే ఆంట్ అనేది రెస్పెక్టబుల్ వర్డ్ అనమాట. చాలామంది ఆంటీ అనేస్తారు. ఆంటీ అనేది ఏంటంటే ఎదుటి వారికి కోపం వస్తాయి. ఆంట్ ఈజ్ అ రెస్పెక్టబుల్ వర్డ్, ఇట్స్ అ టెక్స్ట్ బుక్ వర్డ్. ఓకేనా? హౌ కెన్ యూ సే ఆంట్? చిల్డ్రన్ ఆఫ్ ఆంట్. హౌ కెన్ యూ సే ఆంట్? అగైన్ ఆంట్ గురించి మీకు చెప్పాలనుకోండి, 2 టైప్ ఆఫ్ ఆంట్స్ ఉంటారు మనకి, ఫాదర్ రిలేషన్ అండ్ మదర్స్ రిలేషన్. సో మదర్ సిస్టరు, ఫాదర్ సిస్టర్ని ఆంట్ అంటారు. బట్ ఫాదర్ గురించి చెప్పేవన్నీ కూడా పెటర్నల్ అవుతాయి, మదర్ గురించి అన్నీ చెప్పేవన్నీ కూడా మెటర్నల్ అంటారు. సో దాని గురించి ఒకసారి మనం ఫోకస్ చేద్దాం.
All father's relations are said to be paternal. All mother's relations are said to be maternal. సో ఫాదర్ రిలేషన్ ఇవన్నీ కూడా మీరు పెటర్నల్ అని పిలవాలి. ఓకేనా, యూ కెన్ సే పెటర్నల్. ఫాదర్కి సంబంధించిన ఏ రిలేషన్ అయినా పెటర్నల్ అంటారు. మదర్స్ రిలేషన్స్ అంటే మదర్కి సంబంధించిన ఏ రిలేషన్ అయినా మెటర్నల్ అని మీరు రీకాల్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్, అలాగే మనం ఆంట్ గురించి చెప్దాం. సో ఆంట్, సో హౌ కెన్ యూ సే ఆంట్? ఆంట్స్ ఆర్ టూ టైప్స్, ఫాదర్ సిస్టర్ అండ్ మదర్ సిస్టర్. సో ఫాదర్ సిస్టర్ ఈజ్ సెడ్ టు బి, father's sister is said to be paternal aunt. Paternal aunt. Mother's sister, maternal aunt. Mother's sister is said to be maternal aunt. So all father's relations paternal, all mother's relations are maternal. Okay guys, all father's relations are paternal, all mother's relations are said to be maternal. So how can you say aunt? Father sister or mother sister. Father sister paternal aunt, mother sister maternal aunt. Actually మీరు ఫాదర్ సిస్టర్ని అత్త అంటారు న్యాచురల్గా. అది అత్త కాదండి, మేనత్త అనాలి న్యాచురల్గా. మన ఫాదర్ సిస్టర్ మనకి మేనత్త అవుతారు. అలాగే మదర్స్ సిస్టర్ మనకి పిన్ని అవుద్ది. చిన్నదా అయితే పిన్ అవుద్ది, మమ్మీ కంటే చిన్నదా అనుకోండి పిన్ని అంటారు. పెద్ద అయితే పెద్దమ్మ అంటాం. సో అది పెద్దమ్మ పిన్నిని మెటర్నల్ ఆంట్ అంటారు, మేనత్తని పెటర్నల్ ఆంట్ అంటారు. దిస్ ఈజ్ ఆంట్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ అంకుల్. నెక్స్ట్ వన్ అంకుల్. హౌ కెన్ యూ సే అంకుల్? అంకుల్స్ ఆల్సో టూ టైప్స్, ఫాదర్స్ బ్రదర్ అండ్ మదర్స్ బ్రదర్. సో ఫాదర్స్ బ్రదర్, ఫస్ట్ వన్ ఫాదర్స్ బ్రదర్. So all father's relations are said to be paternal. So paternal uncle. Paternal uncle. Okay guys. So father's brother is said to be paternal uncle. Mother's brother is said to be maternal uncle. Maternal uncle. Is it clear? So father's brother మనం తెలుగులో వీటిని చిన్నాన్న లేదా పెదనాన్న అంటాం. ఫాదర్స్ బ్రదర్ పెటర్నల్ అంకుల్, చిన్నాన్న లేదా పెదనాన్న. మెటర్నల్ అంకుల్ మామయ్య. నార్మల్గా అయితే మేనమామ అని పిలవాలి, మేనమామ. మామయ్య కాదు, మేనమామ. మదర్స్ బ్రదర్ ఈ సెడ్ టు బి మెటర్నల్ అంకుల్, తెలుగులో ఏమంటారంటే మేనమామ. ఫాదర్స్ బ్రదర్ పెటర్నల్ అంకుల్. సో చిన్నాన్న, బాబాయ్ అంటాం కదా, చిన్నాన్న, బాబాయ్, పెదనాన్న. సో దిస్ ఈజ్ అంకుల్ రిలేషన్స్. ఓకే గైస్. సో వన్ మోర్ రిలేషన్స్, గ్రాండ్ ఫాదర్. How can you say grandfather? Grandfather. So grandfathers also you can obtain two type of grandfathers, fathers, mothers. Okay guys. So first one, father's father said to be father's father. Father's father is said to be paternal grandfather, grandpa. So father's father is said to be paternal grandfather. Okay guys. And mother's father is said to be maternal grandfather. సో తాతయ్య అంటాం కదా, ఆ తాతయ్యని రెండు రకాలుగా మనం పిలుస్తాం. సో మమ్మీ వాళ్ళ డాడీ, సో డాడీ వాళ్ళ డాడీ. ఓకే, ఫాదర్స్ ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, తాతయ్య అంటారండి రెండు కూడా. మదర్స్ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో ఆల్ ఫాదర్ రిలేషన్ పెటర్నల్, ఆల్ మదర్స్ రిలేషన్స్ ఆర్ సెడ్ టు బి మెటర్నల్. నెక్స్ట్ వన్, గ్రాండ్ మదర్. సో grandmothers also two types. First one, father's mother. Father's mother is said to be paternal grandmother. తెలుగులో నాయనమ్మ అంటారు, నాయనమ్మ. సో డాడీ వాళ్ళ మమ్మీని పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటారండి. ఓకేనా. సో మదర్స్ మదర్ ఈజ్ సెడ్ టు బి అమ్మమ్మ. మదర్స్ మదర్ ఈజ్ సెడ్ టు బి మెటర్నల్ గ్రాండ్ మదర్. సో అమ్మమ్మ అంటాం. మదర్స్ మదర్ ఈజ్ సెడ్ టు బి మెటర్నల్ గ్రాండ్ మదర్. సో గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్, two types. Okay guys, all father relations are said to be paternal, all mothers relations are said to be maternal. So next relation, great grandfather. Great grandfather.
great grandfather. How can you say great grandfather? So great grandfather, సో ముత్తాత అంటాం న్యాచురల్గా, ఓకేనా? తాతయ్య వాళ్ళ డాడీ అనమాట. సో తాతయ్యలు ఇద్దరు ఉంటారు కదా మనకి, గ్రాండ్ ఫాదర్స్, మదర్స్ ఫాదర్ అండ్ ఫాదర్స్ ఫాదర్. వాళ్ళ డాడీని మనం ఏమంటాం అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బట్ హౌ కెన్ యూ సే గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్స్ ఫాదర్? Grandmother's father is said to be great grandfather. So grandfather's father, paternal great grandfather. Grandmother's father, maternal great grandfather. So paternal అవ్వాలంటే father relation రావాలి, maternal అవ్వాలంటే mother's relation రావాలి. How can you say great grandfather? There are two types of great grandfathers, paternal great grandfather, maternal great grandfather. But how can you say paternal great grandfather? Grandfather's father అంటే డాడీకి సంబంధించిన ఉంటారు కదండి. సో ఫాదర్స్ ఫాదరు అగైన్ వాళ్ళ ఫాదర్స్ ఫాదర్ని ఏమంటారు? గ్రాండ్ ఫాదర్ అని, వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళని పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనాలి. మదర్స్ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళకి ఫాదర్ ఉన్నారనుకోండి, మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓకే గైస్. సో తాతయ్య వాళ్ళ డాడీకి మీరు చూడాలంటే మీకు తొందరగా మీరు జాబ్ తెచ్చుకొని తొందరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటివి మనం చూడగలం. నార్మల్గా అయితే మీరు 40s 35 ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, ఈ ఫ్రేమ్లో కనిపిస్తాయి, నార్మల్గా న్యాచురల్గా చూడలేము. ఓకే గైస్. సో అందుకే మీకు నార్మల్గా స్టడీస్ చాలా రిలేషన్స్ మీకు ఇస్తుంటాయి అనమాట. బాగా చదువుకున్నారు అనుకోండి, మంచి జాబ్ వస్తాయి, తొందరగా మీరు అనుకునేదన్నీ కూడా అచీవ్ అవుతుంటారు. మన లైఫ్లో మ్యారేజ్ కూడా ఒక పార్టే. అంటే నేను నార్మల్గా మ్యారేజ్ గురించి మాట్లాడాను అనుకోండి, అంటే చాలామందికి ఏదో మ్యారేజ్ గురించి అనుకుంటారు. నార్మల్గా ఏంటంటే అంటే ఈ లివింగ్ హుడ్లో మ్యారేజ్ కూడా మనకి ఒక పార్ట్ అనమాట. ఓకే గైస్. సో జాబు, మ్యారేజ్, ఫ్యామిలీ ఇవన్నీ కలిపితేనే లైఫ్. ఓకే. సో అందువల్లనే నార్మల్గా ఇలాంటివి మీరు ఫేమ్లో కాకుండా తొందరగా అవ్వాలంటే తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్. సో లెట్స్ గో టు అనదర్ రిలేషన్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. హౌ కెన్ యూ సే గ్రేట్ గ్రాండ్ ఫాదర్? గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్స్ ఫాదర్. సో తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్స్ని మనం ఎలా చెప్తామంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సపోజ్ దట్ హౌ కెన్ యూ సే పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్? పెటర్నల్ అంటే ఫాదర్ రిలేషన్ చెప్పాలి. సో ఫాదర్కి ఫాదర్ ఉంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో గ్రాండ్ ఫాదర్కి మళ్ళీ ఫాదర్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వస్తుంది. అంటే హౌ కెన్ యూ సే పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్? ఫాదర్స్ ఫాదర్ అగైన్ ఫాదర్ తీసుకుంటే మీకు పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వస్తారు. అలాగే మీకు మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవ్వాలనుకోండి, ఏమొస్తుంది? మదర్స్ ఫాదర్ ఉండాలి. మదర్స్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంటే మెటర్నల్ కాబట్టి. సో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్. సో మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అండ్ సేమ్ థింగ్ గ్రేట్ గ్రాండ్ మదర్. హౌ కెన్ యూ సే గ్రేట్ గ్రాండ్ మదర్? గ్రాండ్ ఫాదర్స్ మదర్ ఆర్ గ్రాండ్ మదర్స్ మదర్. సో గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య ఉంటుంటారు కదా, తాతయ్య వాళ్ళ మమ్మీ మదర్. అలాగే నాయనమ్మ, అమ్మమ్మ ఉంటారు కదా, గ్రాండ్ మదర్స్ మమ్మీ, వాళ్ళని ఏమంటారంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అంటారు. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. హౌ కెన్ యూ సే పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ మదర్? పెటర్నల్ అంటే ఫాదర్ రిలేషన్ అవ్వాలి, అంటే ఫాదర్స్ ఫాదర్ ఉండాలి, మళ్ళీ ఫాదర్ ఉండాలి. ఫాదర్స్ ఫాదర్ ఉండాలి, మళ్ళీ ఆ ఫాదర్కి మదర్ ఉండాలి. ఫాదర్ ఉంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిపోతారు, మదర్ ఉంటేనే. ఎస్. సో ఫాదర్స్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ మదర్ ఈజ్ సెడ్ టు బి గ్రేట్ గ్రాండ్ మదర్. తెలుగులో వీటిని జేజమ్మ అంటారు, నార్మల్గా జేజమ్మ అంటారు లేదా తాతమ్మ. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత అంటారు. ఇక్కడ జేజమ్మ లేదా ఏమన్నారండి? జేజమ్మ లేదా తాతమ్మ. సో పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ మదర్ రావాలంటే ఫాదర్స్ ఫాదర్ లేదా మదర్. ఫాదర్స్ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క ఫాదర్ని ఏమంటారంటే, వాళ్ళ యొక్క మదర్ని ఏమంటారంటే గ్రేట్ గ్రాండ్ మదర్. సో మీకు పెటర్నల్లో చెప్పాలంటే ఫాదర్ రిలేషన్ చెప్పాలి, మెటర్నల్లో చెప్పాలంటే మదర్ రిలేషన్ చెప్పాలి. సో హౌ కెన్ యూ సే మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ మదర్? మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మమ్మీకి తీసుకోవాలి ఫస్ట్. మదర్స్ ఫాదర్ అవ్వచ్చు, ఇంకా మదర్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క ఫాదర్ని ఏమంటారంటే మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ మదర్. ఓకే గైస్. గ్రాండ్ సన్. హౌ కెన్ యూ సే గ్రాండ్ సన్? How can you say grandson? So next relation, grandson. How can you say grandson? So
ఫస్ట్ వన్ గ్రాండ్ సన్ అంటే ఏమంటారండి, మనువుడు అంటారు, మనుమడు. సో సన్ ఆర్ డాటర్ సన్, సింపుల్ థింగ్, సన్ ఆర్ డాటర్ సన్. సన్ ఆర్ డాటర్ సన్ ఈజ్ సెడ్ టు బి గ్రాండ్ సన్. సో మనుమడు అంటే ఇప్పుడు నాకు సన్ ఉన్నారనుకో, సన్ గ్రాండ్ సన్ అవుతారు నాకు. అలాగే డాటర్ సన్ కూడా నాకు గ్రాండ్ సన్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ గ్రాండ్ డాటర్. హౌ కెన్ యూ సే గ్రాండ్ డాటర్? గ్రాండ్ డాటర్ సేమ్, సన్ ఆర్ డాటర్స్, సన్ ఆర్ డాటర్స్, సన్ ఆర్ డాటర్స్ డాటర్. సన్ ఆర్ డాటర్స్ డాటర్ ఈజ్ సెడ్ టు బి గ్రాండ్ డాటర్. సో మనువరాలు అంటారు యాక్చువల్లీ. ఇప్పుడు నాకు సన్ ఉన్నారనుకోండి, సన్స్ డాటర్ని మనం ఏమని చెప్తామంటే గ్రాండ్ డాటర్. అలాగే డాటర్స్ డాటర్ ఆల్సో సెడ్ టు బి గ్రాండ్ డాటర్. ఓకే, సన్స్ డాటర్ ఆర్ డాటర్స్ డాటర్. డాటర్స్ డాటర్, నాకు డాటర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి డాటర్, మళ్ళీ నా డాటర్కి డాటర్ ఉండాలి, తను నాకు ఏమవుతారంటే మనువరాలు అవుతుంది, గ్రాండ్ డాటర్. అండ్ నెక్స్ట్ వన్ గ్రేట్ గ్రాండ్ డాటర్, ముని మనవడు అంటారు, గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. సో నెక్స్ట్ రిలేషన్ గ్రేట్ గ్రాండ్ సన్, ముని మనవడు అంటారు. హౌ కెన్ యూ సే గ్రేట్ గ్రాండ్ సన్? సో గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ సన్ ఈజ్ సెడ్ టు బి గ్రేట్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్, డాటర్ సన్ ఈజ్ సెడ్ టు బి గ్రేట్ గ్రాండ్ సన్. ముని మనవడు అంటారు. అంటే మనం మనవరాలు కానీ మనవడికి కానీ మనవరాలికి కానీ సన్ ఉంటే వాళ్ళు ఏమంటారంటే గ్రేట్ గ్రాండ్ సన్. హౌ కెన్ సే గ్రేట్ గ్రాండ్ సన్? గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ సన్. అంటే వీళ్ళకి కానీ సన్ ఉంటే వాడిని గ్రేట్ గ్రాండ్ సన్ అంటారు. అండ్ సేమ్ గ్రేట్ గ్రాండ్ డాటర్. హౌ కెన్ యూ సే గ్రేట్ గ్రాండ్ డాటర్? ముని మనవరాలు. సేమ్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్ ఈజ్ సెడ్ టు బి గ్రేట్ గ్రాండ్ డాటర్. ఓకే గైస్, గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్స్ డాటర్ ఈజ్ సెడ్ టు బి గ్రేట్ గ్రాండ్ డాటర్. ముని మనవరాలు అంటే మనకి మనవడు కానీ మనవరాలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డాటర్ని ఏమంటారంటే గ్రేట్ గ్రాండ్ డాటర్. ఓకే గైస్, సో నెక్స్ట్ రిలేషన్. సో నెక్స్ట్ వన్ లెట్ us ఫోకస్ ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్. ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్. సో ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్ ఆర్ కాల్డ్ ఇన్లా రిలేషన్స్. ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్ ఆర్ కాల్డ్ ఇన్లా రిలేషన్స్. అంటే మీకు ఫాదర్ ఇన్లా ఉంటుంది, ఫాదర్ ఇన్లా. ఫస్ట్ వన్ ఫాదర్ ఇన్లా. హౌ కెన్ యూ సే ఫాదర్ ఇన్లా? ఫాదర్ ఇన్లా అంటే మామయ్య అంటారండి. అంటే ఇవన్నీ కూడా మ్యారేజ్ తర్వాత 6 రిలేషన్స్ ఉంటాయి. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, డాటర్ ఇన్లా, సన్ ఇన్లా అండ్ సిస్టర్ ఇన్లా. సో దీస్ 6 రిలేషన్స్ ఆర్ కాల్డ్ ఇన్లా రిలేషన్స్. సో ఇన్లా ఎప్పుడు వస్తుందంటే మ్యారేజ్ అయితేనే వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు ఫాదర్ ఇన్లా ఉన్నారనుకోండి, ఫాదర్ ఇన్లా ఎప్పుడు వస్తారు? సో ఈ మ్యారేజ్ అయ్యాక మన వైఫ్ యొక్క ఫాదర్ ఉంటారు కదా, అంటే అబ్బాయిలకైతే వైఫ్ ఫాదర్ ఉంటారు, అమ్మాయిలకైతే హస్బెండ్స్ ఫాదర్, వాళ్ళు మాత్రమే మీకు ఫాదర్ ఇన్లా అవుతారు. సో హౌ కెన్ యూ సే ఫాదర్ ఇన్లా? వైఫ్ ఆర్ హస్బెండ్స్, వైఫ్ ఆర్ హస్బెండ్, వైఫ్ ఆర్ హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ సెడ్ టు బి ఫాదర్ ఇన్లా. వైఫ్ ఆర్ హస్బెండ్, వైఫ్ ఫాదర్ ఆర్ హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ సెడ్ టు బి ఫాదర్ ఇన్లా, మామయ్య అంటారు. నెక్స్ట్ వన్ మదర్ ఇన్లా. మదర్ ఇన్లా. హౌ కెన్ యూ సే మదర్ ఇన్లా? సేమ్ అత్తయ్య అంటారు నార్మల్గా. మనం ఇందాక నేర్చుకునేది ఆంట్లో పెటర్నల్ ఆంట్, మెటర్నల్ ఆంట్ అంటారు. పెటర్నల్ ఆంట్ని మేనత్త అంటారు, చాలామంది అత్తయ్యని పిలుస్తారు, అత్త. ఇప్పుడు ఫాదర్ సిస్టర్ ఉన్నారనుకోండి, అత్త అవుద్ది నార్మల్గా మేనత్త. మదర్ ఇన్లా అని అత్త అంటారు న్యాచురల్గా. ఓకే గైస్, వైఫ్ ఆర్ హస్బెండ్స్ మదర్, వైఫ్ ఆర్ హస్బెండ్స్ మదర్ ఈజ్ సెడ్ టు బి మదర్ ఇన్లా, అత్తయ్య అవుతారు. సో అబ్బాయిలకి వైఫ్ మదర్ అవ్వాలి, అమ్మాయిలకి అయితే హస్బెండ్స్ మదర్. అందుకే నేను ఐదర్ ఆర్ కండిషన్ రాస్తున్నా. నెక్స్ట్ వన్ సన్ ఇన్లా.
హౌ కెన్ యూ సే సన్ ఇన్ లా? అల్లుడు. అల్లుడు ఎప్పుడు వస్తారండి? సంక్రాంతి రోజా? అదే సంక్రాంతి రావాలంటే ముందు మ్యారేజ్ అవ్వాలి. సో మ్యారేజ్ తర్వాత వచ్చేది అన్నీ కూడా ఇన్లా రిలేషన్స్ అంటారు. అంటే బై బర్త్ నుంచి అన్నీ రిమైనింగ్ చూస్తాం, ఇన్లాస్ లేనివి. సో మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్ ఆర్ సెట్ టు బి ఇన్లాస్, అంటే సన్ ఇన్లా. అల్లుడు, సో ఒకే ఒక రిలేషన్ ఉంటుంది, డాటర్స్ హస్బెండ్. డాటర్స్ హస్బెండ్ ఈ సెట్ టు బి సన్ ఇన్ లా. ఓకే సే సన్ ఇన్ లా, డాటర్స్ హస్బెండ్. ఇప్పుడు నాకు కూతురు ఉందనుకోండి, కూతురు యొక్క హస్బెండ్ నాకు అల్లుడు అవుతారు, సన్ ఇన్ లా అవుతారు అనమాట. అండ్ డాటర్ ఇన్ లా, ఫోర్త్ వన్ డాటర్ ఇన్ లా. హౌ కెన్ యూ సే డాటర్ ఇన్ లా? డాటర్ ఇన్ లా. సన్స్, సన్స్ వైఫ్, కోడలు అంటారండి యాక్చువల్లీ. హౌ కెన్ యూ సే సన్ డాటర్ ఇన్ లా? సన్స్ వైఫ్. ఇప్పుడు నాకు సన్ ఉన్నారనుకోండి, సన్ వైఫ్ నాకు ఏమవుతారంటే డాటర్ ఇన్ లా అవుతారు, అంటే నార్మల్ కోడలు అంటారు, కోడలు. సో క్లియర్లీ సన్ ఇన్ లా అల్లుడు అండి, డాటర్ ఇన్ లా కోడలు. హౌ కెన్ యూ సే సన్ ఇన్ లా? డాటర్స్ హస్బెండ్. హౌ కెన్ యూ సే డాటర్ ఇన్ లా? సన్స్ వైఫ్. నెక్స్ట్ ఇన్ లా రిలేషన్ బ్రదర్ ఇన్ లా. హౌ కెన్ యూ సే బ్రదర్ ఇన్ లా? తెలుగులో బావ మరిది అంటారు, బావ వరుస మరిది వరుస అంటే ఎలా చెప్తాను చూద్దాం ఒకసారి. వైఫ్ ఆర్ హస్బెండ్స్, వైఫ్ ఆర్ హస్బెండ్ బ్రదర్. వైఫ్ ఆర్ హస్బెండ్ బ్రదర్ ఈ సెట్ టు బి బ్రదర్ ఇన్ లా. ఎలా అవుద్ది? ఇప్పుడు అబ్బాయిలకి వైఫ్ ఉంటారు కదండి, వైఫ్ బ్రదర్, వైఫ్ బ్రదర్ బావ అవుతారు అనమాట, అంటే బ్రదర్ ఇన్ లా. అలాగే అమ్మాయిలకి హస్బెండ్ ఉంటారు కదా, హస్బెండ్స్ బ్రదర్ బావానే పిలుస్తారు, సో బ్రదర్ ఇన్ లా. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా, సిస్టర్స్. మీకు సిస్టర్ ఉన్నారనుకోండి, సిస్టర్స్ హస్బెండ్, సిస్టర్ అపాస్ట్రఫీ ఎస్ఎస్. సో సిస్టర్స్ హస్బెండ్ ఆల్సో బ్రదర్ ఇన్ లా. మా సిస్టర్ ఉన్నారనుకో, సిస్టర్ యొక్క పిల్ల అవుద్ది కదా, హస్బెండ్ వస్తారు సిస్టర్కి, తను నాకు ఏమవుతారంటే బ్రదర్ ఇన్ లా, నేను కూడా తనకి బ్రదర్ ఇన్ లా అవుతాను అనమాట. సో హౌ కెన్ యూ సే బ్రదర్ ఇన్ లా? వైఫ్ ఆర్ హస్బెండ్స్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ హస్బెండ్ ఈ సెట్ టు బి బ్రదర్ ఇన్ లా. లాస్ట్ వన్ సిస్టర్ ఇన్ లా. ఇన్ లా రిలేషన్లో ఇది లాస్ట్ అండి. హౌ కెన్ యూ సే సిస్టర్ ఇన్ లా? వదిన మరదలు, వదిన లేదా మరదల్ని మనం సిస్టర్ ఇన్ లా అనాలి. సో ఫస్ట్ వైఫ్ ఆర్ హస్బెండ్స్, వైఫ్ ఆర్ హస్బెండ్స్, వైఫ్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్, వైఫ్ ఆర్ హస్బెండ్ సిస్టర్ ఈ సెట్ టు బి సిస్టర్ ఇన్ లా. ఇప్పుడు నాకు వైఫ్ ఉంటారు కదండి, వైఫ్ సిస్టర్ నాకేమవుతారంటే సిస్టర్ ఇన్ లా. నార్మల్గా అయితే వదిన అని పిలుస్తాను, పెద్దదైతే, చిన్నదైతే మరదలు. అండ్ బ్రదర్ ఇంకా ఎలా చెప్పవచ్చు అంటే బ్రదర్స్ వైఫ్, బ్రదర్స్ వైఫ్ ఆల్సో సిస్టర్ ఇన్ లా. మా బ్రదర్ ఉన్నారనుకోండి, అది ఎల్డర్ బ్రదర్ ఉన్నారనుకోండి వదిన అవుద్ది, యంగర్ బ్రదర్ అయితే మరదలు అవుద్ది. సో యంగర్ బ్రదర్ వైఫ్, యంగర్ బ్రదర్ వైఫ్ ఏమవుతారు? మరదలు. ఎల్డర్ బ్రదర్ వైఫ్ వదిన అంటాం, వదిన. ఓకే, సిస్టర్ ఇన్ లా అంటే సిస్టర్ ఇన్ లా అంటే వదిన లేదా మరదలు. వైఫ్ ఆర్ హస్బెండ్ సిస్టర్ ఆర్ బ్రదర్స్ వైఫ్ ఈ సెట్ టు బి సిస్టర్ ఇన్ లా. ఓకే గైస్. సన్ ఆర్ డాటర్స్ ఫాదర్, సన్ ఆర్ డాటర్స్ ఫాదర్ ఈ సెట్ టు బి. ఇప్పుడు నాకు సన్ ఉన్నారు అనుకోండి, సన్స్ ఫాదర్ ఏమవుతారు? మై సెల్ఫ్, అంటే నేను కావచ్చు, లేదా అదే అమ్మాయికి తీసుకున్నారు అనుకోండి, ఒక ఉమెన్కి తీసుకున్నారు అనుకోండి, సన్ ఉమెన్, ఒక ఉమెన్ ఉందండి, ఉమెన్కి సన్ ఆర్ డాటర్ ఉన్న వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ మై సెల్ఫ్, మై సెల్ఫ్ ఆర్. సో మై సెల్ఫ్ ఎవరికండి? బాయ్స్కి అవుతారు. అదే నార్మల్గా జెంట్ అయితే మై సెల్ఫ్ అవుతారు, లేకపోతే హస్బెండ్ అవుతారు, husband. So son or daughter's father is said to be husband. So clearly we have to observe son or daughter's father is said to be husband. Husband అయ్యే ఛాన్సెస్ ఉమెన్కి ఉంటుంది, మ్యాన్కి అయితే మై సెల్ఫ్ అవుతారు. ఇక్కడ కూడా సన్ ఆర్ డాటర్స్ మదర్. ఇప్పుడు నేను జెంట్ అండి, అంటే నార్మల్గా నా సన్ను డాటరు మదర్ ఏమవుతారు? నాకు వైఫ్ అవుతారు. అదే అమ్మాయి ఉంటే మై సెల్ఫ్ అంటే ఆవిడ అవుతుంది, అంటే మై సెల్ఫ్ ఆర్ వైఫ్, మై సెల్ఫ్ ఆర్ వైఫ్. సో మేల్ ఫీమేల్ రెండు మీరు కన్సిడర్ చేయాలి. అంటే మేల్కి సన్ను డాటర్స్ మదర్ ఏమవుతారు? వైఫ్ అవుతారు. అదే ఫిమినైన్కి మై సెల్ఫ్ అంటే తనే అవుతారు. ఇప్పుడు ఫిమినైన్ మై సన్ ఆర్ డాటర్స్ మదర్ ఏమంటే నేనని చెప్పుకుంటుంది అనమాట, అంటే హెర్ సెల్ఫ్. ఓకే గైస్, సో దీస్ ఆర్ రిలేషన్స్. ఓకే గైస్, సో రిలేషన్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిలేషన్స్. సో మన న్యాచురల్గా మన చుట్టూ ఉండే రిలేషన్సే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మనకి ఏంటంటే నార్మల్గా
డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంటాయి. అంటే మనం డిఫరెంట్ కంగారులో చాలా చాలా పిలిచేస్తుంటాం, బట్ ఇది నేను చెప్పేవన్నీ కూడా ఈ ట్రూ రిలేషన్స్. అంటే ఎవరు ఏమవుతారు, పెటర్నల్ అంటే ఏంటి, మెటర్నల్ ఏంటి, స్పిన్ స్టార్ అంటే ఏంటి, బ్యాచులర్ స్పిన్ స్టార్ అంటే ఏంటి, బ్యాచులర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం దాని మీద ఫోకస్ ఉంటే మీరు క్వశ్చన్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ వన్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ద రిలేషన్స్. సో వాట్ ఈస్ వాట్ ద రిలేషన్స్, very important to make any type of answers in the blood relation. Okay guys, so have a nice day.